మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, కృపగల మా యేసయ్య, మీ పరిశుద్ధ నామములకు స్తోత్రాలు. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో నీ పరిశుద్ధమైన పాద సన్నిధానంలో ఇటు రీతిగా కూడి నిన్ను ఆరాధించడానికి ఇచ్చిన గొప్ప సమయాన్ని బట్టి నీకు వందనాలు. నీ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా మా సొంత జ్ఞానం బంధించి మీ ఆత్మ జ్ఞానం ద్వారా వాక్యాన్ని అర్థమయ్యేటట్లుగా మీరు మాకు బోధించి వినగల చెవిని, గ్రహించగల హృదయాన్ని మాకు అందరికీ దయచేయమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రతి సంవత్సరం మే నెల 2వ ఆదివారం ప్రపంచమంతా కూడా జరుపుకునేటువంటి రోజు తల్లుల దినోత్సవం, మదర్స్ డే. అమెరికా దేశంలో పశ్చిమ వర్జీనియా అనేటువంటి ప్రాంతంలో అన్నా జార్విస్ అనేటువంటి ఒక అమ్మాయి 1905వ సంవత్సరంలో తన తల్లి అయినటువంటి ఆన్ రీవ్స్ని కోల్పోయింది. 3 సంవత్సరాలు అయిన తర్వాత 1908వ సంవత్సరంలో తల్లి యొక్క జ్ఞాపకార్థ కూటని ఏర్పాటు చేసి అనేక మంది వ్యక్తులను పిలిచి తన తల్లి యొక్క జ్ఞాపకాలను పంచుకుని ఇంచుమించుగా 500 మంది పైబడి వారందరికీ కూడా చక్కని గులాబీ పూలు, రోజ్ ఫ్లవర్స్ ఇచ్చి తన తల్లితో ఉన్నటువంటి అనుబంధాలన్నీ కూడా పంచుకున్నది. అలా ప్రారంభించబడినటువంటి ఈ యొక్క మదర్స్ డేని కాలక్రమేణా అనేక ప్రాంతాలకి విస్తరించి అనేక మంది నాటికి కూడా ప్రతి సంవత్సరం మే నెల 2వ ఆదివారం రోజు మదర్స్ డేగా ప్రకటించడం జరిగింది. ఆనాటి అమెరికా దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి వూడ్రో విల్సన్ అనేటువంటి ఆయన 1914వ సంవత్సరంలో ఈ యొక్క మదర్స్ డేని మే నెల 2వ ఆదివారంగా ప్రకటించడం జరిగింది. ఆ రోజున ఈమె తల్లును జ్ఞాపకం చేసుకోవడానికి ఒక సంవత్సరపు దినం ఉండాలి. మనుషుల యొక్క జ్ఞాపకార్థముగా ఎన్నో విషయాలను జ్ఞాపకం చేసుకున్నాం. దానితో పాటు తల్లిని గురించి కూడా జ్ఞాపకం చేసుకోవడం చాలా ఆశీర్వాదకరం. బైబిల్ కూడా తల్లిదండ్రుల గురించి చక్కగా ప్రస్తావించిందని చెప్తే అక్కడ ఉన్నటువంటి అనేక మంది ప్రముఖులు ఈ యొక్క అన్నా జార్విస్ అనేటువంటి అమ్మాయిని హేళన చేస్తారు. అయితే ఈమె పట్టు విడవకుండా పోరాడినప్పుడు అమెరికా ప్రెసిడెంట్ అయినటువంటి వూడ్రో విల్సన్ అని ఆయన 1914వ సంవత్సరంని ఈ యొక్క మదర్స్ డేగా ఏర్పాటు చేస్తారు. అనాది కాలంలో జరుగుతున్నటువంటి పరిణామాలను బట్టి ఆమె బ్రతికుండగానే ఈ మదర్స్ డే అనేది ప్రతి సంవత్సరం కూడా జన్మనిచ్చిన తల్లి యొక్క ప్రేమను జ్ఞాపకం చేసుకుని తనకి ప్రేమను వ్యక్తపరచవలసిన ప్రతి ఒక్కరూ కూడా ఇది ఒక వ్యాపారంగా మార్చుకుని, వ్యాపార కేంద్రంగా మార్చుకుని ఈ మదర్స్ డే సందర్భంగా అనేక మంది అనేకమైనటువంటి ఖర్చులు పెట్టి వ్యాపార రోజుగా మార్చేస్తున్నప్పుడు ఏ అమ్మాయి అయితే మదర్స్ డే జరుపుకోవాలని చెప్పి ప్రస్తావించిందో ఆ అమ్మాయి చనిపోయేటప్పుడు ఈ మదర్స్ డే వద్దు అనేటట్లుగా ఆమె ప్రస్తావించింది. కానీ ఆమె చనిపోయింది. కానీ నేటి వరకు కూడా మదర్స్ డే అనేది ప్రతి సంవత్సరం మే నెల 2వ ఆదివారం జరుగుతూనే ఉంది. అయితే ఈ మదర్స్ డే రోజున దేవుడు మనకిచ్చినటువంటి తల్లిని మనం దగ్గర చేర్చుకుని మిగిలినటువంటి రోజున అదర్స్ డే రోజున తల్లిని దూరం పెట్టేటట్లుగా ఉండకూడదు. చాలామంది పిల్లలు ఈ మధ్య కార్టూన్ చదివారు.
చాలామంది చిన్నగా ఉన్నప్పుడు పిల్లలు, 2 పిల్లలు కానీ 3 పిల్లలు కానీ ఆడుకునేటప్పుడు మాయమ్మ మాయమ్మ అని చెప్పి ఆమె చేయి పట్టుకుని లాగే ప్రయత్నం చేస్తూ ఉంటారు. యువతలో ఒక ఆవులు యువతలో ఒకరు కట్టుకుని మాయమ్మ అంటే మాయమ్మ అని చెప్పి కొట్టుకునేటువంటి ఆ యొక్క అలవాటు అనేది చిన్నపిల్లలు మనం చూస్తూ ఉంటాం. వాళ్ళు ఒక వయసుకు వచ్చిన తర్వాత, స్థిరపడిన తర్వాత అదే పిల్లలు ఇప్పుడు ఏమనంటారంటే మీ అమ్మ అని చెప్పి ఆ పెంచి పోషించినటువంటి తల్లి గర్భంలో పడినది మొదలుకొని తనకు ఊపిరినంత వరకు కూడా పిల్లల విషయంలో ఎంతో ప్రేమని వ్యక్తపరిచేటువంటి ఆ తల్లిని, నిస్వార్థమైనటువంటి ప్రేమను చూపించే ఆ తల్లిని ఈ రోజున చాలామంది విస్మరించేటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉంటున్నాం. దయచేసి ఈ యొక్క దేవుని మందిరానికి వచ్చిన ప్రతి ఒక్కరము కూడా దేవుడు మనకిస్తున్న ఆజ్ఞ, నీవు దీర్ఘాయుష్వంతుడు అన్నట్లుగా నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు అని వాక్యం చెప్తుంది. కాబట్టి మనమందరము కూడా దేవుని యొక్క వాక్యాన్ని నెరవేర్చేవారుగా, దేవుడు మనకి ఇచ్చినటువంటి తల్లిదండ్రుల్ని మన దీర్ఘాయుష్వంతులగినట్లుగా తల్లిని తండ్రిని సన్మానించి వారిని పోషించి వారిని ఆదరించి వృద్ధాప్యమందు వారిని నిర్లక్ష్యం చేయకుండా ఉండాలని వాక్యము అనేక చోట్ల మనల్ని హెచ్చరిస్తూ ఉంటుంది. దయచేసి ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ప్రభు సన్నిధానికి వచ్చిన మనం అందరము కూడా ఈ లోకంలో మనకున్నటువంటి అక్క చెల్లెళ్ళు మనల్ని కొంతకాలము మనకు తోడుగా ఉంటారు. అన్నదమ్ములు కొన్ని సందర్భాలలో మనల్ని ఆడించడం కానీ, మనల్ని వాదార్చడం కానీ, మనల్ని సంరక్షించే ప్రయత్నం చేస్తారు. తండ్రి అయితే మన పట్ల ఒక బాధ్యతని వ్యక్తపరుస్తాడు, నో డౌట్. కానీ ఈ ప్రపంచంలో ఏ ఒక్కరూ కూడా తీర్చలేనటువంటి ఏకైక లోటు ఏంటంటే తల్లి లోటు. ఈ ప్రపంచంలో నీకు దేవుడిచ్చినటువంటి తల్లి, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఊపిరుతున్న ప్రతి జీవి కూడా ఒక తల్లికి బిడ్డే, ఒక తల్లి సంరక్షణలో ఉన్న వ్యక్తే, సంరక్షణ ఉన్నటువంటి జీవే. దేవుడు ఉన్నతమైనటువంటి అనుబంధాన్ని ఈ తల్లికి బిడ్డ మధ్య దేవుడు ఏర్పరిచినటువంటి శ్రేష్టమైన బంధం అనేది మనము వర్ణించలేనిది. దయచేసి ఈ రోజున మన నోటి నుంచి వచ్చేటువంటి ప్రతి పిలుపులో కూడా మధురమైన పిలుపు ఏదైనా ఉందంటే అది అమ్మ. అమ్మ అనేటువంటి పిలుపులో చాలా మాధుర్యం అనేది, చాలా ఉన్నతమైనటువంటి ఆ యొక్క ప్రేమ అనేది వ్యక్తపరచబడేటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. దయచేసి ఈ ప్రపంచంలో మనం చూసినట్లయితే తల్లి యొక్క ప్రేమని దేవుని ప్రేమతో ఆయన సరిపోల్చుకుంటాడు. చూడండి, యెషయా గ్రంథము 49వ అధ్యాయము 15వ వచనం. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 15వ వచనం. స్త్రీ తన గర్భమందు పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచున వారైనా మరుచుదురు గాని నేను నిన్ను మరువను. చూడుము, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కుకొని ఉన్నాను. తల్లి తన గర్భమందు పుట్టిన బిడ్డని మరుచున వారైనా మరుస్తారేమో గాని నేను నిన్ను మరువను. చూడుము, నా అరచేతుల్లో నిన్ను చెక్కుకున్నా. అంటే దేవుడు నిన్ను నన్ను కూడా ఎంత ఉన్నతమైనటువంటి, శాశ్వతమైనటువంటి, పరిమితులు లేనటువంటి, షరతులు లేనటువంటి, కొలవలేనటువంటి ప్రేమతో ప్రేమిస్తున్నానని ఆయన చెప్తూనే ఆయన తన ప్రేమను ఎలా పోలుస్తున్నాడంటే, ఈ ప్రపంచంలో తల్లి ప్రేమకి మించిన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాను. తల్లి తన గర్భమందు పుట్టిన బిడ్డని ఎవరైనా మరుస్తారా? ఒకవేళ ఆరైనా మరుస్తారేమో కానీ నేను నిన్ను మరువను అని చెప్పి తల్లి ప్రేమకి మించిన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పి చెప్పకనే చెప్తున్నాడు దేవాతి దేవుడు. కాబట్టి ఈ యొక్క మాటను బట్టి మనం చూసినట్లయితే దేవాతి దేవుడు ఆయన యొక్క ప్రేమని
తల్లి ప్రేమ కంటే మిన్నదని పోల్చడానికి తల్లికి ఉండేటువంటి సుగుణాలు, తల్లి చేసేటువంటి త్యాగాలు, తల్లి తీసుకునే నిర్ణయాలు, తల్లి చేసేటువంటి ఆ యొక్క సమర్పణ ఈ ప్రపంచంలో ఎవ్వరికి కూడా సాధ్యము కాదు. అందుకనే ఆ తల్లి ఏ జీవి అయినా కానీ, ఫర్ ఎగ్జాంపుల్ మన ప్రాంతాల్లో కోతులు ఎక్కువ ఉంటాయి. ఆ కోతుకున్నటువంటి పిల్లని పడిపోయిందనుకో, జాలిపడి కనుక మనం పట్టుకున్నాం అనుకోండి, అది ఊరుకుంటుందా? చంపేస్తుంది. ఈ రీసెంట్గా ఈ ప్రాంతంలో కూడా ఒకరు చచ్చిపోరని విన్నా. అలాగే కుక్కను చూసినట్లయితే ఆ కుక్క పిల్లను పట్టుకునే ప్రయత్నం చేస్తే తల్లికి ఎనలేనటువంటి కోపం వచ్చేసి కరిచే ప్రయత్నం చేస్తారు. అలాగే పంది కావచ్చు, ఏదైనా కావచ్చు, ఇవన్నీ కూడా మన వ్యక్తిగత జీవితాలలో మనం ఎన్నో చూస్తూ ఉంటాం. ఎందుకనంటే తల్లి ఉన్నతమైనటువంటి ప్రేమని తన బిడ్డల పట్ల వ్యక్తపరుస్తుంది. ఈ ప్రపంచంలో అన్నిటికంటే ఉన్నతమైన పాఠశాల ఎక్కడి నుంచి ప్రారంభమవుతుందంటే తల్లి వడే ఉన్నతమైన బడి. తల్లి ఆ బిడ్డని పెంచేటప్పుడు నడక నేర్పిస్తారు. బుడిబుడి అడుగులు వేస్తూ ఉంటున్నప్పుడు అడుగు పడిపోతూ ఉంటుంటే వెంటనే వెళ్ళి పట్టుకుని వాడు నడిచేటట్లుగా తన వేళ్ళు ఇచ్చి నడక నేర్పిస్తుంది తల్లి. అన్నం తినడం నేర్పిస్తుంది తల్లి. అంతేకాకుండా కూర్చుని పెట్టి తనకున్న జ్ఞానాన్ని బట్టి అక్షరాభ్యాసము చేసి విద్యని ప్రారంభాన్ని నేర్పిస్తుంది తల్లి. ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటా రెండా అనేకమైన వాటిని ప్రతి బిడ్డ కూడా తల్లి వడిలోనే నేర్చుకుంటాడు. ఈ రోజున నీవు ఢిల్లీకి రాజు అయినా, ప్రపంచానికి చక్రవర్తి అయినా ఒక తల్లికి బిడ్డవనే సంగతిని ఈ రోజున చాలా మంది మర్చిపోతున్నారు. ఒక ఉన్నతమైన స్థితికి వెళ్ళిన తర్వాత, ఒక ఉన్నతమైన స్థాయికి వెళ్ళిన తర్వాత ఈ రోజున తల్లిదండ్రుల్ని విస్మరించేటువంటి బిడ్డలుగా మనం ఉండకూడదని వాక్యం సెలవిస్తూ ఉంటుంది. దయచేసి వాక్యమైన ప్రేమలో పరిశుద్ధమైన గ్రంథంలో చాలా మంది విశిష్టత కలిగినటువంటి తల్లులు ఉన్నారు. వాళ్ళ బిడ్డల పట్ల అనేకమైన ఉన్నతమైన నిర్ణయాలు తీసుకొని దేవుని సన్నిధిలో వాడబడేటట్లుగా తల్లిదండ్రులు ఒక సమర్పణతో సాగినటువంటి బిడ్డలు చాలా మంది ఉన్నారు. అందులో మనకి బాగా పరిచయమైనటువంటి వ్యక్తుల్ని త్వరగా నేను వివరించి నేను ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తాను. అందులో మొట్టమొదటిది హన్న. మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనం. మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనం. మరియు అన్న విజ్ఞాపన చేసి ఇలాగనే నా హృదయం యెహోవాయందు సంతోషించుచున్నది, యెహోవాయందు నాకు మహాబలము కలిగెను. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. ఈ యొక్క హన్నా గురించి మనం చూసినట్లయితే అన్న వివాహమైనటువంటి చాలా కాలం వరకు కూడా పిల్లలు లేనటువంటి పరిస్థితిని బట్టి అనేక మంది పెనిన్నా కావచ్చు, చుట్టుపక్కల వ్యక్తులు కావచ్చు, తాను సూటిపోటి మాటల చేత కృంగదీస్తున్నటువంటి పరిస్థితిని బట్టి కావచ్చు, ఆ తల్లి నిద్రలేని రాత్రులు, ఏడుస్తూ గడిపిన రాత్రులు, అవమానంతో అన్నం కూడా తినకుండా జీవించిన దినాలు ఎన్నెన్నో తన బ్రతుకులో ఉన్నాయి. షీలోహు అనేటువంటి దేవుని మందిరానికి వెళ్ళి ఆ తల్లి ఒక సమర్పణతో, ఒక నిబంధనతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తుంది. దేవా, నాకున్న ఈ నింద తొలగినట్లుగా నాకు మగబిడ్డ నువ్వు దయచేస్తే వాడిని నీ సన్నిధిలో నేను ప్రతిష్ఠిస్తాను అని చెప్పి ఒక తీర్మానంతో కూడినటువంటి ప్రార్థన, సమర్పణతో కూడిన ప్రార్థన, మ్రొక్కుబడితో కూడిన ప్రార్థన ఆ తల్లి చేసింది. దేవాతి దేవుడు ఆమె ప్రార్థన ఆలకించి ఒక చక్కని కుమారుడు సమూయేలును ప్రభు దయచేశాడు. గొడ్రాలు అనిపించుకున్న ఈ తల్లి అనేక అవమానాల మధ్య పుట్టిన ఈ బిడ్డ పట్ల ఎనలేనటువంటి ప్రేమని పెంచుకొని, నాకు తర్వాత పుట్టిన బిడ్డని దేవుని సన్నిధికి ఇస్తాను, వీడిని నేను వదలలేను, వీడిని నేను ఇవ్వలేను అని చెప్పి ఏమాత్రం కూడా ఆ బిడ్డ మీద ఎంత ప్రేమ ఉన్నప్పటికీ కూడా, ఎంత అనురాగం ఉన్నప్పటికీ కూడా, ఎంత అనుబంధం ఉన్నప్పటికీ కూడా పాలు మానిపించిన వెంటనే ఆ బిడ్డను తీసుకువెళ్ళి అప్పుడున్న దైవ సేవకుడిన ఏలీకి అప్పగించింది. బహుశా
ఆ బిడ్డని ఆ విధముగా ఆ ఏలి అనేటువంటి దైవ సేవకి అప్పగించి తిరిగి వస్తున్నప్పుడు ఒక ప్రేమ గలటువంటి తల్లిగా తన గుండె లోతుల్లో ఎన్నెన్నో ఆలోచనలు ఉండవచ్చో, ఎంత బాధని ఆమె వ్యక్తపరచవచ్చో. అయితే తనకు తెలిసిన నీతి ఏంటో తెలుసా? ఏ దేవుడైతే నా నిందను తొలగించాడు, ఏ దేవుడైతే నా అవమానం కొట్టివేశాడు, ఏ దేవుడైతే నా దుఃఖం ప్రతిగా సంతోషాన్ని దయచేశాడో ఆ దేవుని సన్నిధి నా బిడ్డ ఎదగాలి అనే ఒకే ఒక ఆలోచనతో బాబుని దేవుని మందులు విడిచిపెట్టేసి ఆ తల్లి ఇంటికి వెళ్ళిపోయింది. ఈ బాబు దేవుని దయందును మనుషుల దయందును ఎదిగి ఎంత గొప్పవాడయ్యాడు అని మనం చూస్తే, ఆయనకున్న బిరుదులు చూస్తే ఉన్నతమైనటువంటి సంతోషం కలుగుతారు. మీకు రెఫరెన్స్లు ఇస్తాను, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదివే ప్రయత్నించండి. 1 సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 21వ వచనం, 7వ అధ్యాయము 9వ వచనం మనం చూసినట్లయితే ఈ సమూయేలు ఎదిగి గొప్పవాడై ఒక యాజకుడిగా మారిన ఉంటుంది. రెండవదిగా 1 సమూయేలు గ్రంథము 3వ అధ్యాయం 20వ వచనంలో ఒక ప్రవక్తగా అతను గూర్చి ప్రస్తావించబడింది. 1 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయము 15 నుంచి 16 వరకు చూసినట్లయితే ఒక చక్కని న్యాయాధిపతిగా తను గూర్చి బైబిల్ గ్రంథంలో ప్రస్తావించబడింది. 1 సమూయేలు గ్రంథం 10వ అధ్యాయం 25వ వచనం మనం చూసినట్లయితే రాజులకు రాజ్య పరిపాలన చేసేటువంటి రాజ్యాంగాన్ని అందించేటువంటి గొప్ప వ్యక్తిగా ఇక్కడ బైబిల్ ప్రస్తావిస్తుంది. 1 సమూయేలు గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనంలో రాజుల్ని అభిషేకించేటువంటి గొప్ప వ్యక్తిగా బైబిల్ గ్రంథం ప్రస్తావిస్తూ ఉంటుంది. ఇలా చెప్పుకుంటూ పోతే 1 కాదు 2 కాదు, తన తల్లి తన బిడ్డని దేవుని సన్నిధిలో సమర్పించుకున్నటువంటి కారణాల బట్టి, తల్లి యొక్క ప్రేమకు మించిన ప్రేమ దేవుని ప్రేమని చెప్పి ఆ గుర్తించిన తల్లి దేవునికి ప్రతిష్ఠించిన ఆ బిడ్డని దేవుడు అన్యాయంగా విడిచిపెట్టలేదు. ప్రపంచానికి ఉన్నతమైనటువంటి ప్రవక్తగా, ప్రపంచానికి ఉన్నతమైనటువంటి రాజ్యాంగాన్ని అందించేటువంటి రాజులకి రాజ్య పరిపాలన విధానం నేర్పించేవాడిగా, ఒక గొప్ప అభిషేకం కలిగినటువంటి దైవ సేవకుడుగా ఈ యొక్క సమూయేలుని ప్రభు ఉన్నతమైన స్థితిలో నిలబెట్టడానికి కారణము తల్లి యొక్క ప్రోత్సాహం, తల్లి యొక్క ప్రేమ, తల్లి యొక్క నిర్ణయం, తల్లి యొక్క సమర్పణ. ఈ యొక్క మదర్స్ డే సందర్భముగా దయచేసి ప్రతి ఒక్కరూ కూడా ఒక విషయం గమనించాలి. నా బిడ్డలని నాకంటే ఎక్కువగా నా దేవుడు ప్రేమిస్తాడు. అది వాక్యపు ఆధారాన్ని బట్టి. తల్లి తన గర్భమందు పుట్టిన బిడ్డని మరుచునా వారైనా మరుస్తారేమో కానీ నేను మిమ్మల్ని మరువును అని చెప్తున్నాడంటే తల్లి ప్రేమ ఎంత గొప్పదో చూడండి. ఈ కడవరి దినాల్లో ఈ రోజున తల్లి యొక్క ప్రేమకి మచ్చ తెచ్చేటువంటి అనేక మంది స్త్రీల గురించి మనం వింటున్నాం. ఎనలేని ప్రేమను పంచవలసిన తల్లి బిడ్డను చంపేసినటువంటి సంఘటనలు మనం చూస్తూ ఉంటున్నాం. మనుషులే క్రూర మృగాలుగా జంతువులు సైతము చేయనటువంటి ఒక భయంకర దుష్కార్యాలు ఈ రోజున తల్లు చేసేటువంటి ప్రవృత్తి అనేది మనం చూస్తూ ఉంటున్నాం. దయచేసి వాక్యాన్ని బట్టి మనం చూస్తే తల్లి యొక్క ప్రేమ శ్రేష్టమైన ప్రేమని బైబిల్ చరిత్ర మనకు గొప్పగా తెలియజేస్తుంది. ఎందుకంటే కొన్ని సందర్భాలలో మనుషుల యొక్క ప్రేమలో మార్పులు వస్తాయి. అన్నదమ్ముల మధ్య అన్న ప్రేమలో డబ్బును బట్టో ఆస్తి తగాదాలను బట్టో కొన్ని మార్పులు వచ్చేస్తూ ఉంటాయి. ప్రేమించే అన్న, ఆదరించవలసిన అన్నే కొన్నిసార్లు మన మీద ద్వేషాన్ని వ్యక్తపరుస్తూ ఉంటాడు. కొన్ని సందర్భాలు అక్క చెల్లెల మధ్య తెలియని అసూయ అనేది పెరిగిపోతూ ఉంటారు. కొన్ని ఇలా చెప్పుకుంటూ పోతే ఈ లోకంలో ఇంకా చెప్పుకోవాలంటే, ఇంకా లోతుగా వెళ్ళాలంటే భార్య భర్తల మధ్య ప్రేమ కూడా కొన్ని పరిస్థితుల ప్రభావ రీత్యా మారిపోతూ ఉంటారు. బైబిల్ బెస్ట్ ఎగ్జాంపుల్ యోబుని గురించి మనం చూసినట్లయితే, యోబు ఉన్నతమైనటువంటి ఆస్తిపరుడుగా ఉన్నప్పుడు ఎనలేని ప్రేమను చూపించిన భార్య యోబు యొక్క పరిస్థితులు తలకిందులైపోయినప్పుడు, యోబు యొక్క స్థితిగతులు అన్నీ కూడా మారిపోయినప్పుడు ఈ యొక్క యోబు యొక్క భార్య భర్త దగ్గరికి వచ్చి అంటుంది కదా, తన భర్త మీద ఉన్న ప్రేమను చంపుకుని నువ్వు చచ్చిపోవచ్చు కదా, దేవుని చూసి నువ్వు చచ్చిపోవచ్చు కదా అంటే, కన్నీ పెంచినటువంటి
దేవుని యొక్క తల్లి యొక్క ప్రేమకి సాటైన ప్రేమ ఈ ప్రపంచంలో ఎక్కడ ఉండదని చెప్పకనే చెప్తుంది. రెండవ తల్లిని గురించి మనం చూస్తే చూడండి, బైబిల్ గ్రంథంలోంచి మత్తయి శుభవార్త 20వ అధ్యాయము 21వ వచనం మనం చూస్తే, మత్తయి శుభవార్త 20వ అధ్యాయము 21వ వచనం. అందుకు ఆమె, నీ రాజ్యమందు నా ఇద్దరు కుమారులు, ఒకడు కుడి వైపునకు ఒకడు ఎడమ వైపునకు కూర్చుండుట సెలవిమ్మని ఆయనతో అనెను. అందుకు యేసు, మీరు ఏమడుగుచున్నారు మీకు తెలియదు, నేను త్రాగబోయే గిన్నెలోనిది మీరు త్రాగలరా అని అడుగగా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా హల్లెలూయా. ఫస్ట్ నుంచి మనం చూసినట్లయితే జెబెదయి కుమారులు అయిన తల్లి అయినటువంటి సలోమి అనేటువంటి మాట కనిపిస్తుంది. సలోమి అనేటువంటి యొక్క తల్లి యేసు ప్రభువాన్ని సిలువ వేసినప్పుడు ఉన్నటువంటి స్త్రీల్లో ఒక స్త్రీ. ఈమెకి తన బిడ్డను కూర్చున్నటువంటి ఒక చక్కని ఆలోచనలు తెలుసా? నా బిడ్డలు గొప్పవాళ్ళు అవ్వాలి, నా బిడ్డలు ఆస్తిపరులు అవ్వాలి, నా బిడ్డలు అంతస్తులు సంపాదించాలి, నా బిడ్డలు రాజ్యాధికారాన్ని కలిగి ఉండాలి అనే ఆశ కాదు. కానీ ఈ తల్లి సలోమి అనే తల్లి వచ్చేసి ప్రభు దగ్గరికి వచ్చి, అయ్యా నీ రాజ్యములో నా యొక్క బిడ్డలిద్దరూ కూడా ఒకడు కుడి వైపున ఒకడు ఎడమ వైపున కూర్చోవాలి, ఆ విధంగా నా బిడ్డల్ని దీవించు, ఆ విధంగా నా బిడ్డల్ని ఆశీర్వదించు. అమ్మా నీ కోరిక చాలా మంచిదే, కానీ నేను త్రాగేటువంటి ఈ యొక్క గిన్నెలోది నీ బిడ్డలు త్రాగగలుగుతారంటే ఎస్ త్రాగగలరు. ఏంటి అది త్రాగేటువంటి విధానం అని చూస్తే అది శ్రమలకి సాదృశ్యం. యేసు ప్రభువారితో పాటు ఆయన యొక్క రాజ్యంలో మనం ఉండాలంటే ఈ లోకంలో మనకి శ్రమలు అనే విషయాన్ని చెప్పకనే చెప్తుంది ఈ యొక్క వాక్యం. అందుకనే ఈ తల్లి సలోమి తనకి ఉన్నటువంటి ఇద్దరు బిడ్డలు యాకోబుని యాహానుని, వీళ్ళిద్దరినీ కూడా దేవుని యొక్క సేవ కొరకు ఎలా ప్రతిష్ఠించిందంటే, నీవు శ్రమలో పాలిభాగస్తుడు అవుతేనే పరలోక రాజ్యంలో నీకు స్థానం ఉంటుంది. ఈ లోకంలో శాస్త్రాన్ని కాదని చెప్పి మీరు ప్రభు కొరకు బ్రతకాలని చెప్పి తన బిడ్డలకి పదే పదే దేవుని కొరకు హతసాక్షి అయిపోవడానికైనా సంసిద్ధం కలిగి ఉండండి అని చెప్పి పదే బోధించిన కారణాన్ని బట్టి యాకోబు హెరోది చేతుల్లో శిరచ్ఛేదనం అంటే హతసాక్షి అయిపోయాడు. సంతోషముగా దేవుని కొరకు హతసాక్షి అయిపోవడానికి యాకోబు సిద్ధపడ్డాడు. యోహాను గురించి మనం చూసినట్లయితే యోహాను భక్తుడి గురించి మనం చూసినట్లయితే పద్మాసు దీపం మీద ఆయన రాసినటువంటి ప్రకటన గ్రంథము తర్వాత ఆయన కూడా క్రీస్తు కొరకు అనేక శ్రమలు అనుభవించి, అనేక నిందలు అనుభవించి, అనేక బాధలు అనుభవించి పరలోక దర్శనాన్ని పొందుకున్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. పరలోక దర్శనాన్ని పొందుకునే ఆ ప్రకటన గ్రంథం రాసినట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఈ తల్లికున్న ఆశ ఏంటి? ఈ తల్లికి ఉన్నటువంటి భావన ఏంటి? నా బిడ్డలు ఈ లోకములో కొంతకాలం బ్రతికినా కానీ చరిత్రలో ఉన్నతమైనటువంటి కోరిక నా బిడ్డలకి నెరవేరాలి. నా బిడ్డలిద్దరూ కూడా దేవుని సన్నిధిలో ఉండాలి, నా బిడ్డలిద్దరూ కూడా దేవుని రాజ్యంలో ఉండాలి, నా బిడ్డలిద్దరూ కూడా దేవుని యొక్క కృపను పొందుకోవాలి. ఒక తల్లిగా దేవుని సన్నిధానికి వచ్చి నీ బిడ్డల కొరకు ఎలాంటి కోరికని కోరుతున్నావు? ఒక తల్లిగా దేవుని సన్నిధికి ఇన్ని సంవత్సరాలు చూస్తున్నా నీవు నేను కూడా నా బిడ్డలు దేవుని సన్నిధిలో ఎదగాలి, నా బిడ్డలు దేవుని పరిచయంలో ఉండాలి, సేవకుని కుడిభుజముగా ఎడమభుజంగా ఉండాలి. ఏ పని చేస్తున్నా కానీ, ఏ శ్రమలైనా కానీ నా బిడ్డలు పాలు పంచుకోవాలనేటువంటి కోరిక ఒక తల్లిగా నీకు నాకు కలిగి ఉన్నామా? బైబిల్ గ్రంథంలోనే కాదు, అన్యజనుల యొక్క కొంతమంది చరిత్రను మనం చూసినట్లయితే ఆశ్చర్యం కలుగుతాయి. మన భారతదేశంలో గొప్పగా చెప్పుకునేటువంటి ఛత్రపతి శివాజీ గురించి చూస్తే తన తల్లినుడు జిజాబాయ్ అనేటువంటి ఆమె ఆ బిడ్డని చిన్నప్పటి నుంచి కూడా కొన్ని భావజాలాలతో పెంచి
రోషంగా పెంచి, యుద్ధము నేర్పించి, ఆ యొక్క గుర్రపు స్వారీ నేర్పించి, యుద్ధ నైపుణ్యత నేర్పించి, నా కొడుకు కొంతకాలం బ్రతికి చచ్చిపోయినా పర్లేదు, చరిత్రను సృష్టించాలి, నా కొడుకు కొంతకాలం బ్రతికినా పర్లేదు, వాడు అనుకున్నవన్నీ సాధించాలని చెప్పి చిన్నప్పటి నుంచి కూడా ఒక చక్కని ఆలోచన విధానంతో ఆ బిడ్డను పెంచిన కారణాన్ని బట్టి ఆయన బ్రతికింది కొద్ది కాలమైనా కానీ అనేక ఉన్నతమైన యుద్ధాలు చేసి ఒక మరాఠీ అనేటువంటి రాజ్య అధికారాన్ని చేకిచ్చుకున్నటువంటి వ్యక్తిగా మనం చరిత్రలో కనిపిస్తూ ఉంటున్నాడు. ఈ రోజున వాక్యం ప్రేమికులారా, దేవుని మందిరానికి వచ్చి నీ జీవితంలో, నా జీవితంలో నా పిల్లోడు డాక్టర్ అవ్వాలి, నా కూతురు యాక్టర్ అవ్వాలి, నా కూతురు ఉన్నతమైనటువంటి ఉన్నత స్థితిలో ఉండాలని కోరుకోవడం చాలా మంచిదే. వీటన్నిటికంటే ప్రాముఖ్యమైనది నా బిడ్డ దేవుని సన్నిధిలో ఉండాలని చెప్పి ఆ రోజున సొలొమోను కోరిన కోరికని ఈ మధ్యాహ్న కాల సమయంలో ఎంతమంది కోరుతున్నారు? ఎంతమంది నా బిడ్డలు దేవుని సన్నిధి ఉంటే చాలు, ఆస్తిపాస్తుల కంటే, ఉన్నతమైనటువంటి స్థితి కంటే, డబ్బు కంటే, అందచందాల కంటే నా దేవుని సన్నిధి నా పిల్లలు ఎదిగి ఆయన రాజ్యంలో ఉంటే చాలని చెప్పి ఈ కోరిక కోరేటువంటి తల్లిదండ్రులుగా మనమందరం ఉండాలని దేవుడు సహాయం చేయనుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. రైట్. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే యోహాను భక్తుడు ఏ విధంగా, యాకోబు భక్తుడు ఏ విధంగా హతసాక్షి అయిపోయాడో అపోస్తలుల కార్యం 12వ అధ్యాయం 12వ వచనం. అపోస్తలుల కార్యములు 12వ అధ్యాయం 12వ వచనం. ఇట్లా ఆలోచించుకొని అతడు మార్పెరగల యోహాను తల్లి అయిన మరే ఇంటికి వచ్చెను. అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయుచుండిరి. అతడు తలవాకిటి తలుపు తట్టుచుండగా రోదే అని ఒక చిన్నది ఆలకించుటూ వచ్చెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. రైట్. మార్కు శుభవార్త 15వ అధ్యాయము 40. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదివే ప్రయత్నించండి. మూడవదిగా మనం చూసినట్లయితే మోషే యొక్క తల్లి. చూడండి, బైబిల్ గ్రంథంలో నిర్గమకాండము 1, 2, 3 అధ్యాయాలు మనం చూసినట్లయితే మోషే యొక్క తల్లి, ఆమె పేరు ఎకియెదేము, అంటే అర్థము మహత్యము గలది అని అర్థం. అమ్రాము తన తండ్రి పేరు, మోషే యొక్క తండ్రి పేరు అమ్రాము, అంటే మోటువాడు, అంత తెలివితేటలు లేనివాడు యొక్క భార్య అయినప్పటికీ కూడా ఎకియెదేము చాలా జ్ఞానంగా ప్రతికూలమైన పరిస్థితుల మధ్య హెరోదు అనేటువంటి రాజు మగబిడ్డలు 2 సంవత్సరాలలోపు మగబిడ్డలందరినీ కూడా చంపేస్తున్నాడు. అటువంటి రోజుల్లో జన్మించిన వ్యక్తి మోషే. ఇలాంటి మోషేని దేవుడిచ్చిన బిడ్డను దేవుని కొరకు పెంచాలి అని చెప్పి ఎకియెదేము మహత్యము గల దేవుడు నా బిడ్డను కాపాడుతాడనే విశ్వాసముతో 3 నెలల పాటు ఆ యొక్క ఫరో సైన్యానికి కనపడకుండా పెంచగలిగినది. ఒకసారి ఆలోచించాం. ఇక్కడ చాలామంది చిన్నపిల్లలు ఉన్నారు. వారిని ఒక అరగంట, గంట, 2 గంటల సేపు వాళ్ళు ఏడవకుండా మనం ఆపలేం. అలాంటిది 3 నెలల పాటు ఆ బిడ్డ యొక్క ఊపిరి, ఆ బిడ్డ యొక్క ఏడుపు అనేది బయటికి రాకుండా జాగ్రత్తగా మేనేజ్ చేయగలిగిందంటే, జాగ్రత్తగా కాపాడగలిగారంటే నిజంగా ఈ యొక్క తల్లి రాత్రింబగలు కంటి మీద నిద్ర లేకుండా ఆ బిడ్డ అయినటువంటి మోషేని ఎంత జాగ్రత్తగా పెంచుంటుందో ఒకసారి ఆలోచించండి. చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా చూస్తే నా బిడ్డలు చచ్చిపోయారు కాబట్టి వీడు చచ్చిపోవాలని చెప్పి ఒక స్వార్థపు ఆలోచన రాకుండా, ఎవ్వరికి కనిపించకుండా ఈ మోషేని 3 నెలల పాటు దాయడం అనేది అంత ఈజీ కాదు, అంత సులభమైనటువంటి పరిస్థితి కాదు. అలాంటి యొక్క మోషేని జాగ్రత్తగా పెంచి ఫరో యొక్క కుమారుడైనప్పటికీ కూడా ఆ చరిత్ర అంతా మీకు తెలుసు. దాదీగా మార్చబడినటువంటి ఎకియెదేము అనే తల్లి తన బిడ్డ అయినటువంటి మోషేకి జ్ఞానోదయం గురించి చెప్పి, నాయనా నువ్వు అనుభవిస్తున్నటువంటి సకల విద్య ప్రావీణ్యతలు, ఈ ఐగుప్తు ధనం యొక్క గొప్పతనం గురించి నువ్వు అతిశయపడవద్దు. మనం హెబ్రీయులము, ఈ ప్రజలని ఈ భయంకర బానిసత్వం నుంచి విడిపించవలసిన బాధ్యత నీ భుజస్కంధంలో దేవుడు ఉంచాడు అని చెప్పి ఉగ్గుపాలు పట్టించినట్లుగా దేవుని గూర్చినటువంటి, దేవుని పరిచయం గురించినటువంటి, దేవుని జ్ఞానం గూర్చినటువంటి
ఆ యొక్క మాటలు పదే పదే చిన్నప్పుడు యెహోదేవు తన కుమారుడైన మోషేకి బోధించినప్పుడు అక్కడ వాక్యం రాయబడింది. అయితే మోషే పెద్దవాడైనప్పుడు ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమై నింద అనుభవించడం గొప్ప భాగ్యమని భావించి ఆ ప్రజలందరితో పాటు ఆ ప్రజలందరూ విడిపించడం కోసం ఎన్ని అవమానాలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని భయంకర పరిస్థితులు వచ్చినా దేవుని కొరకు ఉన్నతమైన నాయకుడిగా, మిక్కిలి సాత్వికుడిగా, అంత ఉన్నతమైనటువంటి ప్రజలందరినీ కూడా ఆ బానిసత్వం నుంచి విడిపించేటువంటి ఒక విడుదల కలుగు చేసే వ్యక్తిగా దేవుడు మోషేని వాడుకోవడానికి తన తల్లిని ఆయుధంగా ప్రభు వాడుకున్నాడు. ఈ రోజున దేవుని వాక్యాన్ని ప్రేమిలారా, ఆ యొక్క ఐగుప్తు ధనము కంటే క్రీస్తు నిమిత్తమై నింద గొప్ప భాగ్యం అనేటువంటి సమర్పణ మోషేలో రావడానికి ఆ తల్లి నేర్పించిన బోధ అంత గొప్పది. ఈ మధ్యాహ్న కాలం మన పిల్లలకి మనం ఎలాంటి బోధ నేర్పిస్తున్నాం? ఎప్పుడు చూసినా వీడి కోపం ఎక్కువ, ఈమె కోపం ఎక్కువ, లేకపోతే అంటే పెద్దోళ్ళు అయిన తర్వాత ఇది అవ్వాలి, పెద్దోళ్ళు అయితే ఇది అవ్వాలి అనేటువంటి ఆలోచన ఉంటున్నాము. కానీ ఈ లోకం మనకి శాశ్వతం అనేది కాదు. ఈ లోకంలో ఏది శాశ్వతం అనేది కాదు. నా క్రీస్తు కొరకు నువ్వు బ్రతకాలి. నా క్రీస్తు కోసం అవసరమైతే నీవు హతసాక్షి అయిపోయినా కానీ క్రీస్తు నామ ఘనత కొరకు నువ్వు బ్రతకాలని చెప్పి ఆ రోజున బైబిల్ గ్రంథంలో యెహోదేవు తన కుమారుడైన మోషేకి ఏ విధంగా నేర్పించిందో ఆ విధమైన బోధ నేర్పించే వ్యక్తులుగా మనమందరము కూడా ఉండాలి. క్రీస్తును గూర్చినటువంటి దేవుని రాజ్యమును గూర్చి, పరలోక రాజ్యమును గూర్చి మనం పదే పదే మన పిల్లలకి వివరించేవారుగా ఉండాలి. దేవుని సన్నిధి గొప్పతనం గూర్చి వివరించేవారుగా ఉండాలి. దేవుని సన్నిధిలో ఉంటే ఎలాంటి ఉన్నతమైన ఆశీర్వాదాలు పొందుకుంటామో వాటిని మన పిల్లలకు తెలియజేసేవారుగా ఉండాలి. ఆ విధంగా తెలియజేయవలసిన బాధ్యత ఒక తల్లిగా నీ భుజస్కంధాల మీద ప్రభు ఉంచాడనే విషయాన్ని ఎన్నటి కూడా మర్చిపోవద్దు. ఈ కాలం నాటి ఒక యెహోదేవులాగా నువ్వు బ్రతకడానికి ఈ మధ్యాహ్న కాల సమయంలో ఒక తీర్మానం తీసుకుందువు గాక. ఆమేన్. తర్వాత మనం చూసినట్లయితే పేరు లేనటువంటి తల్లి, యోహాను శుభవార్త 6వ అధ్యాయం 9వ వచనం. యోహాను శుభవార్త 6వ అధ్యాయం 9వ వచనం. యోహాను శుభవార్త 6వ అధ్యాయం 9వ వచనం. ఇక్కడ ఉన్న ఒక చిన్నవాణి యొద్ద 5 యవల రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నవి గాని ఇంతమందికి ఏ మాత్రమని ఆయనతో అడగగా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు మార్కు శుభవార్త 6వ అధ్యాయం 30 నుంచి 34 వరకు చదువుకుంటే యేసు ప్రభువారు ఒక ప్రాంతానికి వచ్చి ఆయన సేద తీర్చుకుంటుంటే పడవలో అనేకమైన జనసమూహం అక్కడ ఉన్నాడని చెప్పి అనేక మంది వచ్చారు. ఇంచుమించుగా 5,000 మంది పురుషులు, అంటే పురుషులు మాత్రమే, స్త్రీలు పిల్లలు ఎలా చెప్పుకుంటూ పోతే బహుశా 20,000 మంది పైబడి ఉంటారు. ఇలాంటి పరిస్థితుల్లో ఒక బాబు మీ దగ్గర ఏదైనా ఉందో అందరికి ఇవ్వడానికంటే ఎవ్వరూ కూడా బయటికి రావట్లేదు. అప్పుడు ఈ యొక్క చిన్న బాబు, ఆ బాబు నిలబడి నా దగ్గర 5 యవల చిన్న రొట్లు 2 చేపలు ఉన్నవని వచ్చాడు. ఓకేనా? ఇది వినడానికి చాలా ఈజీగా ఉంది, కానీ దాని వెనకాల ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి మర్మం మనం గమనించినట్లయితే, మనం చూసినట్లయితే తన కుమారుణ్ణి సిద్ధపరిచి ప్రభు సన్నిధికి నడిపించింది. ఏం చేసింది? సిద్ధపరిచి ప్రభు దగ్గరికి నడిపించింది. ఈ బాబు తన తల్లి ఇచ్చినటువంటి 5 రొట్లు 2 చేపలు పట్టుకుని రావడానికి కారణం తెలుసా? పిల్లల యొక్క మనస్తత్వం ఏంటో తెలుసండి. ఒక గంట అరగంట ప్రాంతంలో దేవుని మందిరంలో కూర్చున్నప్పుడు వారికి దాహం అయిపోయినా, ఆకలి అయిపోయినా, దాహం వేస్తుంది, ఆకలి వేస్తుంది, లేదా వాష్రూమ్కి వెళ్తానని చెప్పి అడిగి బయటికి వెళ్ళి ఆడుకునేటువంటి అలవాటు పిల్లలది. అవునా కదా? మన పిల్లల్ని ఒక గంట సేపు కూడా మందిరంలో ఉంచలే. వాళ్ళు చెప్పేటువంటి సాకులు ఎలా ఉంటాయి? ఎందుకు వెళ్తున్నారో బయటకంటే దాహం వేస్తుంది అంటారు. ఎందుకు వెళ్తున్నారంటే కానీ ఆకలి వేస్తుంది అంటారు. తల్లిగా మనకి గుండె తరుక్కుపోయి వేరే సరిలే వెళ్ళడానికి పంపించేస్తాం. కానీ తల్లి బిడ్డ యొక్క స్వభావం ముందే ఎరిగి, ఒరే నీకు ఆకలి వేస్తే మందిరం నుంచి దేవుని బోధ నుంచి వెళ్ళిపోకూడదు, నువ్వు ఎక్కడే కూర్చొని తినడానికి ఇది పెడుతున్నా అని చెప్పి బాబుని సిద్ధపరిచి దేవుని మందిరానికి పంపించి, మంచి తల్లే కదండి. బాబుకి సిద్ధపరిచి, బాబుకి కావలసిన ఆహార పదార్థాలు సిద్ధపరిచి దేవుని సన్నిధిని నడిపించింది. ఓకే. రెండోదిగా మనం చూసినట్లయితే బాబుకు ఉన్నటువంటి ఉన్నతమైన లక్షణం తెలుసండి. ఈ రోజున పిల్లలందరూ కూడా ఏముంటుందంటే స్వార్థం ఉంటుంది. అవునా కదా? మనమే కొనుక్కొచ్చి అరే ఇదిగో తినరాని ఇచ్చామనుకోండి,
వాడి యొక్క ప్రేమ ఎంత గొప్పదో తెలుస్తుందామని చెప్పేసి నాకు కొంచెం పెట్టరా అన్నాడు అనుకో నాన్న, వాడు పెట్టడు. పెడతాడా? పక్క వెళ్ళిపోయి తినేస్తాడు. ఈ పిల్లలందరి స్వభావాలు అలాంటివి. కానీ ఈ బాబు విషయంలో చూస్తే మీ యొద్ద ఏమైనా ఉన్నదంటే బహుశా చాలా మంది దగ్గర ఉండదో లేదో మనకు తెలియదు, కానీ ఈ బాబు మాత్రం నిలబడి నా దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయని చెప్పాడంటే దీన్ని ఏమని పిలవచ్చు అంటే బాలుని యొక్క సమర్పణ. ఏంటండి? బాలుని యొక్క సమర్పణ. తల్లి బోధించింది, అవసరమైతే మనం పస్తుండాలి కానీ ఎదుటి వారికి సహాయం చేయాలిరా. అవసరమైతే మనం తిన్నా తినకపోయినా కానీ అందరి ఎడల ప్రేమ చూపించాలి. అదే దేవుని యొక్క ప్రేమ. అదే దేవుడు చెప్తున్న ప్రేమ. నిన్ను వారి నీ పొరుగు వారిని ప్రేమించమని, ఆకలిగొన్న వారికి ఆహారం పెట్టమని, చలిలో ఉన్న వారికి దుప్పటెమ్మని, ఇవన్నీ కూడా బోధిస్తున్నటువంటి శ్రేష్టమైనటువంటి గ్రంథం ఈ బైబిల్ గ్రంథం అనేటువంటి విషయాన్ని ఈ బాబుకి చిన్నప్పటి నుంచి కూడా ఇతరుల ఎడల ప్రేమ కలిగి ఉండడనే భావజాలాన్ని పదే పదే తల్లి బోధించిన కారణాన్ని బట్టి ఆ బాబు దాచుకోకుండా, ఆ బాబు స్వార్థం లేకుండా, ఆ బాబు నిస్వార్థమైన మనసుతో నా దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయని దేవుని యొక్క చేతిలో పెట్టాడు. 5,000 మందికి పంచిపెట్టగా ఇంకా 12 గంపలు మిగిలినాయి. అంటే నేను అంటున్నాను, ఇంతగా దేవుడు ఆశీర్వదిస్తాడని 12 గంపలు కూడా మిగులుతాయనే సంగతి అతనికి తెలియదు. తనకు తెలిసిందల్లా ఒకటే, తన దగ్గర ఏదైనా ఉంటే గనక అబద్ధం ఆడకుండా యథార్థంగా ఉన్నది అని చెప్పేటువంటి ఆ యొక్క అలవాటు, అటువంటి మాట తీరు ఎక్కడ నేర్చుకున్నదంటే ఎక్కడ నేర్చుకున్నదంటే 100% తల్లి దగ్గరే. తల్లి ఆ బిడ్డని ఆ విధంగా సిద్ధపరిచి పంపించింది. తల్లి ఆ బిడ్డని ఆ విధంగా సమర్పణ కలిగి జీవించేటట్లుగా నేర్పించింది. కాబట్టి తల్లి బడి ప్రపంచంలో బిడ్డకి ఉన్నతమైన బడి ఏదైనా కానీ తల్లి బడిలోంచి నేర్చుకుంటారు. కనుక బిడ్డలకి స్వచ్ఛమైనటువంటి ప్రేమాప్యాతలని, ఎదుటి వారిని ప్రేమించేటువంటి ఈ మనస్సు విధానాన్ని మనం పిల్లలకి చిన్నప్పటి నుంచి కూడా ఫీడ్గా అనగా ఆహారం పెట్టేటట్లుగా వాళ్ళకి పదే దేవుని ప్రేమను తెలియజేసినప్పుడు దేవుని యొక్క సన్నిధిలో బహుబలమైనటువంటి పాత్రలుగా దేవుడు వాళ్ళని వాడుకున్నగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత మనం చూసినట్లయితే హాగరు గురించి చూసినట్లయితే ఇస్మాయిలు కొరకు, ఇస్మాయిలు యొక్క మరణం చూడలేక హాగరు తన బిడ్డ కొరకు, బిడ్డ దాహంతో చచ్చిపోతాడనేటువంటి బాధతో దేవునికి మొర్ర పెట్టినట్లుగా దేవుని సన్నిధానంలో హాగరు కొరకు ఇస్మాయిలు కొరకు ప్రార్థన చేసిన హాగరు ప్రార్థన చేసి దేవుని కార్యాలు కనులారా చూసేటట్లుగా, ఇస్మాయిలు దేవుని అందరి విశ్వాసం కలిగేటట్లుగా ఆ ప్రార్థన ద్వారా ఒక అన్యురాలు, దేవుని ఎరగినటువంటి బిడ్డ ఆమె చేసిన ప్రార్థన బట్టి తన కుమారుడు ఇస్మాయిలు దేవుని యొక్క కార్యాలు కనులారా చూడడానికి దేవుడు సహాయం చేస్తాడు. తర్వాత 1 తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం మనం చూసినట్లయితే చూడండి. 1 తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. 1 తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. ఉపదేశానికి సారం ఏదనగా పవిత్ర హృదయం నుండి 1 తిమోతి రాసిన పత్రిక 2 తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. తిమోతి నా ప్రార్థనయందు 1 తిమోతి చదవండి. 1 తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. నీ తల్లి అయిన యునేకిలోని చూడండి. 2 తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయం 3 నుంచి, నా ప్రార్థన ఎడతగిన జ్ఞాపకం చేసుకుని నీకు అన్ని తలచుకొని నిర్మలమైన మనస్సాక్షితో నీ అవ్వైన లోయలోను నీ తల్లి అయిన యునేకియలోను
వసించి అది నీ యందు నీ యందు సహా వసించున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు గారు ఆయన చనిపోయే ముందు తన యొక్క మాటలన్నీ కూడా వ్యక్తపరుస్తూ తిమోతికి రాసిన 2వ పత్రిక, నిజంగా ఆయన పత్రికలన్నీ కూడా చూస్తే ఆయన తన వ్యక్తిగత జీవితంలో అపోస్తలుడైన పౌలు గారు తిమోతిని ప్రేమించినంతగా మరెవ్వరిని కూడా ప్రేమించుండ్రు. వయసులో చాలా చిన్నవాడు తిమోతి అయినప్పటికీ కూడా తన వ్యక్తిగత ఆనందాన్ని కానీ తన వ్యక్తిగత బాధలు కానీ ఈ యొక్క అపోస్తలుడైన పౌలు గారు తిమోతితో పంచుకుంటున్నారంటే తిమోతి పౌలు గారిని ఎంతగా హత్తుకున్నాడో మాటలతో చెప్పలేం. తిమోతి, నీవు కలిగి ఉన్నటువంటి నిష్కపటమైనటువంటి హృదయం, నిష్కపటమైనటువంటి విశ్వాసం, కపటం లేనటువంటి విశ్వాసం, నువ్వు అనేక మంది కొరకు నిస్వార్థంగా కన్నీరు విడిచి ప్రార్థన చేసే ఆ మనస్తత్వం, వాటన్నిటినీ కూడా నేను చనిపోయే ముందు జ్ఞాపకం చేసుకుంటూ నాకు అత్యానందం కలుగుచున్నది. నీ మనస్సాక్షి నిర్మలమైన మనస్సాక్షి. నువ్వు మాట్లాడే ప్రతి మాట కూడా కల్మషం లేని మాట, నువ్వు మాట్లాడే ప్రతి మాట కూడా స్వార్థం లేని మాట. నా వ్యక్తిగత జీవితంలో నిన్ను గూర్చి ఆలోచించినప్పుడల్లా కూడా నాకు అత్యానందం కలుగుతూ ఉన్నది. నీలాంటి బిడ్డని నేను కుమారుడిగా కలిగి ఉన్నందుకు, నీలాంటి బిడ్డని ఒక ఆత్మీయ బిడ్డగా నేను కలిగి ఉన్నందుకు నేను ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాను అని చెప్పి తన బాధని, తన సంతోషాన్ని వ్యక్తపరుస్తూ అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి 2వ ఉత్తరం రాస్తూ ఆయన అంటాడు కదా, నీ యందు ఉన్న విశ్వాసం ఎక్కడి నుంచి వచ్చిందని నేను పదే పదే ఆలోచిస్తే నీ అమ్మమ్మ అయినటువంటి లోయలో ఉంది. నిష్కపటమైన హృదయం, నిష్కపటమైన స్వభావం, అందరి కోసం కన్నీరు ప్రార్థన చేసే స్వభావం నీ అమ్మమ్మలో నేను చూశాను. ఆ తర్వాత నీ తల్లి అయినటువంటి యునేకీలోని కూడా నేను చూసి తిని, ఇప్పుడు నీ యందు కూడా అదే భక్తి, నీ యందు కూడా అలాంటి విశ్వాసం, నీ యందు కూడా అలాంటి నిష్కపట హృదయం, ఇవన్నీ నువ్వు ఎక్కడ నేర్చుకున్నావో తెలుసా? నీ అమ్మమ్మ దగ్గర నుంచి, నీ తల్లి దగ్గర నుంచి నీవు నేర్చుకున్నటువంటి బోధ, నువ్వు నేర్చుకున్న విశ్వాసం, నువ్వు నేర్చుకున్నటువంటి నిష్కపట మనస్సు నీ యందు ఉందని చెప్పి తన తల్లిని, తన అమ్మమ్మని ఈ యొక్క అపోస్తలుడైన పౌలు గారు పొగుడుతూ ఉన్నారండి. దయచేసి ఈ రోజున వాక్యం విన్న ప్రియమిట్లారా, మన పిల్లలకి ఏం నేర్పిస్తున్నా? నిష్కపటమైన హృదయాన్ని, కపటం లేనటువంటి స్వభావాలు, కల్మషం లేనటువంటి మనస్సు, అందరి ఎడల ప్రేమ కలిగిన మనస్సు, ఎదుటివారి కొరకు కన్నీరు విడిచి ప్రార్థన చేసే ఒక తల్లిగా నీవు ఉన్నప్పుడు నీ బిడ్డలో కూడా వాళ్ళు కూడా అలాంటి కన్నీటి ప్రార్థన నేర్చుకుంటారు. ఆ విధంగా మన పిల్లలకి పగలు ప్రతీకారాలు కాకుండా ప్రేమలు, ఆప్యాయతలు, ప్రార్థన జీవితాన్ని నేర్పించి ఈ కాలం నాటి ఒక ఎకేదేమిలాగా, ఈ కాలం నాటి ఒక యునేకీలోని లేక మనం కూడా పిల్లల్ని దేవుని కొరకు పెంచాలని ఈ యొక్క తల్లుల దినోత్సవం, మదర్స్ డే సందర్భంగా ప్రభు మనందరినీ కూడా హెచ్చరిస్తూ ఉంటున్నాడు. అందుకని అంతేకాకుండా దేవుని వాక్యం సెలవిస్తుంది, నీ తల్లిని ముదిమియందు నిర్లక్ష్యం చేయవద్దు. సామెతల గ్రంథం 23వ అధ్యాయం 22వ వచనంలో, నీ తల్లిని ముదిమి వచ్చినప్పుడు నీవేమాత్రం కూడా నిర్లక్ష్యం చేయొద్దు, అది వాక్యానుసారము కాదు. నిన్ను కన్ని పెంచి పోషించి నిన్ను ఎంత త్యాగం చేస్తున్నటువంటి, నీ కొరకు ఎంత త్యాగం అయిపోయిన తల్లిని ఏమాత్రం నిర్లక్ష్యం చేయొద్దు అని వాక్యం చెప్తుంది. అంతేకాకుండా నువ్వు దీర్ఘాయుష్వంతుడు అన్నట్లుగా, దేవుడిచ్చిన 5వ ఆజ్ఞ, నువ్వు దీర్ఘాయుష్వంతుడు అన్నట్లుగా నీ తల్లిని, తండ్రిని సన్మానించమని చెప్పి నిర్గమకాండ 20వ అధ్యాయము 12వ వచనంలో మనకు తెలియజేయబడుతుంది. నీ కొరకు ఆ తల్లి ఎంత త్యాగం చేస్తూ ఉంటాదో, శరీరం మృతతుల్యమైపోయినప్పుడు, ఆమె వృద్ధురాలైపోయినప్పుడు, ఆమె నడవలేని స్థితిలో ఉన్నప్పుడు నిన్ను ఏ విధంగా ఆమె నడిపించిందో, నీకు ఏ విధంగా ఆమె అన్నం తినిపించిందో, నిన్ను ఏ విధంగా ఆమె సంరక్షించుకుని హక్కును చేర్చుకుందో, ఆ విధంగా మన యొక్క తల్లి పట్ల ప్రేమను వ్యక్తపరిచి దేవుని యొక్క ప్రేమను క్రియల్లో చూపించి మనమందరము కూడా దేవుని ప్రేమని హృదయపూర్వకం కలిగి ఉండి అదే నిజమైనటువంటి ఆ తల్లు దినోత్సవాన్ని మనమందరము కూడా చేసుకుందాం. దయచేసి నాకు కూడా ఈ ప్రపంచంలో అందమైనటువంటి, శ్రేష్టమైనటువంటి నా నోటంట పదే పదే వచ్చేటువంటి దివ్యమైన మాట అమ్మ. దేవుని ప్రేమ తర్వాత ఈ ప్రపంచంలో దేవుడు నీకు నాకు ఇచ్చినటువంటి దేవుని ప్రేమను అర్థం చేసుకోవడానికి, దేవుని ప్రేమ ఎంత గొప్పదో అర్థం చేసుకోవడానికి ఈ లోకంలో దేవుడు నీకు ఒక సూచనకి, ఒక ఛాయగా ఇచ్చింది
తల్లి యొక్క ప్రేమ. అందుకనే దేవుడు అంటున్నాడు, తల్లి తన గర్భమందు పుట్టిన బిడ్డనైనా మరుచున వారైనా మరుస్తారేమో కానీ నేను నిన్ను మరువును అంటున్నాడు. అంటే తల్లి యొక్క ప్రేమ దేవుని ప్రేమకి సరిపోయేటట్లుగా, అంటే దేవుని యొక్క ప్రేమకు మించినట్లుగా, ఆల్మోస్ట్ అలాంటి ప్రేమని చెప్తుంది బైబిల్ గ్రంథం. అందుకని మనం అందరము కూడా తల్లి యొక్క ప్రేమను గుర్తించుదాం. తల్లి అంటే కనుక భౌతికంగా ఉన్నటువంటి తల్లే కాదు, సంఘాన్ని కూడా ఒక తల్లిగా భావించాలి. దేవుని యొక్క మందిరాన్ని మనమందరం కూడా తల్లిగా స్వీకరించి ఆదరించేది, నిన్ను పోషించేది, నిన్ను సంరక్షించేది, నేను హక్కును చేర్చుకునేది, నిన్ను వాదార్చేది తల్లి కాబట్టి ఇవన్నీ కూడా మందిరంలో మనం పొందుకోవడానికి దేవుడు సహాయం చేయగాక. ఆమె అందరూ కూడా మనం తలలో వంచండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన ప్రేమగల మా తండ్రి, కృపగల మా యేసయ్య, మీ పరిశుద్ధమైన నామమునకు స్తోత్రాలు. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో తల్లుల దినోత్సవ సందర్భంగా అనేక వాక్యాలు మాకు తెలియజేస్తారు. విన్న వాక్యాలు మా హృదయమైన పలక మీద రాసుకోవడానికి మీరు కృప చూపించండి ఆయన. ఆయా వాక్యానికి ప్రతి ఒక్కరూ విధేయులై ఆయా తల్లి తండ్రుల యొక్క ప్రేమను విస్మరించకుండా ప్రతి ఒక్కరూ కూడా ఆయా తల్లి యొక్క ప్రేమను తిరిగి వాళ్ళ పట్ల సంరక్షణ కలిగి, ప్రేమ కలిగి, అయా నా తండ్రి తల్లి యొక్క రుణాన్ని ప్రతి ఒక్కరు తీర్చుకోవడానికి ఆలోచన కృప దయచేయాలని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి.